అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా త్వరలో పాదయాత్ర చేయబోతున్నట. పాదయాత్ర చేసేదానికంటే ముందే కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టి ఆ సభలలో కేటీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు అనేది వినబడుతున్న చర్చ. ఇట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసీఆర్ అంటే తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదివే వాళ్ళకు కూడా కేసీఆర్ ఫోటో చూపించి ఎవరు అంటే కేసీఆర్ అని అంటారు. అదే కేటీఆర్ ఫోటో చూపించి ఈయన ఎవరు అని అంటే కేటీఆర్ని గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు, గుర్తుపట్టని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కేటీఆర్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలి. ఇప్పుడు చాలా మంది పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకు కేటీఆర్ తెలియదు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో ఇప్పుడు చాలా మంది తెలిసి ఉండొచ్చు, కానీ ఇంకా బలంగా ప్రచారం కావాలి కదా, ప్రజల్లో ఇంకా ఒక వ్యక్తి పేరు బలంగా పోవాలి కదా. అట్లాంటప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టి ఆ సభలలో కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అని అనౌన్స్ చేయబోతుండేమో అనిపిస్తుంది. కేటీఆర్ ఫ్యూచర్ సీఎం, కేటీఆర్ ఇక పార్టీ వ్యవహారాలు చూసుకుంటాడు, కేటీఆర్ని ఆశీర్వదించండి, కేటీఆర్ మీకోసం ఉంటాడని చెప్పి ఇండైరెక్ట్గా రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అనేటటువంటి ఆ విధంగా కేసీఆర్ జనాలకు చెప్పొచ్చు అనేది వినబడుతున్న చర్చ. అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఆల్మోస్ట్ కేటీఆర్ చేతిలో పెట్టేసింది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. మొన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగింది, నిన్ననో మొన్ననో 27th అంటే మొన్న అనుకుంటా. మొన్న టీఆర్ఎస్ పార్టీ పెట్టి దాదాపు 26 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ మీటింగ్ పెట్టిండు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో తెలంగాణ భవన్లో. ఆ రోజు కేసీఆర్ లీడర్లకు చెప్పిండట, ఏ వ్యవహారం ఉన్నా కేటీఆర్ చూసుకుంటాడు, నా దాకా రావద్దు, ఏదన్నా ఉంటే కేటీఆర్ చెప్పండి, కేటీఆర్ నాకు చెప్తాడు, నేను కేటీఆర్ చెప్తా, సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలంటే మీరు ఏ పంచాయతీ నా దగ్గర రావద్దు అని చెప్పి కేసీఆర్ ఓపెన్ అప్ చేసి అయిపోయిందట. అంటే చెప్పేసిండు, అంటే నేను ఇక పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలోనే పెడుతున్నా, అంతా కేటీఆర్ చూసుకుంటాడు, కేటీఆర్ మాట్లాడతాడు, కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా వినండి అని చెప్పి లీడర్లకు కేసీఆర్ మొన్న చెప్పేసిండట. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైపోయిందంటే సో కేటీఆర్ కు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించింది అనేది అర్థమవుతుంది. మరి ఇవి జనాలకు కూడా తెలవాలి కదా. ఇప్పుడు ఫ్యూచర్ సీఎం, చాలా మంది సీఎం అంటే కేసీఆర్ అంటారు బీఆర్ఎస్ లో, కానీ సీఎం అంటే కేసీఆరే కాదు, కేటీఆర్ కూడా సీఎం అనేటటువంటి సంగతి తెలవాలి కదా. మరి కేటీఆర్ కూడా సీఎం అనేటటువంటి సంగతి జనాలకు తెలవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ఆ విధంగా కేటీఆర్ని ప్రచారం చేయాలి, జనాలకు తీసుకోపోవాలంటే కేటీఆర్ ఇండివిజువల్గా పాదయాత్ర చేసి నేను కేసీఆర్ కొడుకును, మీకోసమే ఉన్నా, మీకోసమే వచ్చినా, నేను హైదరాబాద్లో ఎక్కుంటా, ఇక్కడ వచ్చిన ప్రజల కోసం ఉంటా, ప్రజల కోసం మాట్లాడతా, ప్రజల కోసం నిలబడతా, మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కేటీఆర్ కూడా తనను తాను జనాలకు చెప్పుకోవాలి, ఇంట్రడ్యూస్ చేయాలి. సో పాదయాత్ర కూడా చేస్తారట. అంతకంటే ముందు కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టి ఆ సభలలో కేటీఆర్ గురించి మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాడట. నాట్ ఓన్లీ కేటీఆర్, ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కేసీఆర్ బలంగా మాట్లాడడానికి సిద్ధమైతా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఏం మాట్లాడతాడు? ఆల్రెడీ కేసీఆర్ జగిత్యాల సభలో ఏం మాట్లాడాలో అవన్నీ చెప్పేసిండు. మొత్తం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టిండు, డేటా అంతా బయటపడ్డది.